ఒక సాధారణ వ్యక్తిని అసామాన్య శక్తిగా, ఎదురులేని ఏలికగా మార్చిన చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా తెలుగుగడ్డ నిలిస్తే ఆ నేల గర్వించే ఎత్తులకెదిగిన తెలుగు తేజం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఇళ్లల్లో ఇలవేల్పుగా, గుండెలలో తెరవేల్పుగా శాశ్వత స్థానం సంపాదించుకున్నారాయన. తెలుగు అన్న పదం చెప్పగానే తొలిసారిగా స్ఫురించే పేరు ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదు. తెలుగు జాతితో అంత ప్రగాఢమైన సాన్నిహిత్యాన్ని పెనవేసుకున్నవారు మరొకరు మనకు కనిపించరు. మొక్కవోని ధైర్యం, మడమ తిప్పని కార్యదక్షత, క్రమశిక్షణ, దీక్ష, పట్టుదల, అసంభవాన్ని సంభవం చేయగల సమర్థత, ఇలాంటి అరుదైన లక్షణాల వల్లే ఎన్టీఆర్ ఒకే ఒక్కడుగా అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ నిలిచారు. పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన, ప్రతినాయక పాత్రలను పోషించిన యువకుడి నుండి 80 ఏళ్ల వృద్ధుడి వరకు ఏ పాత్ర చేసినా ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ చెయ్యలేరు అని కితాబునందుకోవడం ఆయనకే చెల్లింది. 3.5 దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఎదురులేని మనిషిగా ఏలిన శకపురుషుడు ఎన్టీఆర్. రాయల వంటి రాజు లేడు, అప్పాజీ వంటి మంత్రి లేడు అంటారు. అలాగే ఎన్టీఆర్లా తెలుగు చలనచిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు శాసించగలిగిన వ్యక్తి, తెలుగువారి పౌరుషాన్ని నలుచెరగులా చాటి చెప్పి రాజకీయాలను మలుపు తిప్పగలిగిన శక్తి లేదు అని చెప్పాలి. రామన్న, మా రావుడు, ఎంటివోడు, మా అన్నగారు అంటూ జనం చేత ఆప్యాయంగా పిలిపించుకున్న ఎన్టీఆర్ నిజంగా కారణజన్ముడు. ఆయన రాముడి పాత్ర ధరిస్తే ఆ రామావతారమే తరించేది. కృష్ణుడిగా కనిపిస్తే ఆ గోపాలతత్వం అవధరించేది. దేవుడంటే ఇలాగే ఇంత అందంగా, ఇంత సమ్మోహనంగా ఉంటాడేమో అనిపించేంతగా ఆయన రూపముండేది. అంతటి జనాకర్షక రూపం, అంతటి గంభీర స్వరం ఎన్టీఆర్ది. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28వ తేదీన జన్మించారు ఎన్టీఆర్. లక్ష్మయ్య, వెంకట్రామయ్యల ఇంట ఎన్టీఆర్ జన్మించారు. సాక్షాత్తు ఆ తారకరాముడే తమ ఇంట్లో అవతరించాడని పెదనాన్న రామయ్య సంబరపడిపోయాడు. అందుకే తారక రామారావు అనే పేరు పెట్టారు. పిల్లల్లేని రామయ్య గారి కంటి వెలుగయ్యాడు ఎన్టీఆర్. పెదనాన్న నీడలో పెరుగుతూ పద్యాలు, పౌరాణిక పాత్రల పట్ల ఆసక్తి పెంచుకున్నాడు బాలరాముడు. అప్పట్లో ఊళ్ళో జరిగే పండగలకు, వివాహ వేడుకలకు బాలరాముడు తప్పకుండా వెళ్లాల్సిందే. 7 ఏళ్ల వయసులోనే రామాయణ ఘట్టాలను రాగయుక్తంగా వినిపిస్తుంటే గ్రామస్తులు మురిసిపోయేవారు. ఇక ఎన్టీఆర్ చదువంతా విజయవాడ, గుంటూరులో సాగింది. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తెలుగు లెక్చరర్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రేరణతో తొలిసారిగా ముఖానికి రంగు వేసుకున్నారు. అది కూడా స్త్రీవేషం. రాచమల్లు దౌత్యం నాటికలో నాగమ్మ పాత్ర పోషించి ఫస్ట్ ప్రైజ్ అందుకున్నారు ఎన్టీఆర్. దాంతో సహజంగా ఆయన దృష్టి రంగస్థలం మీదకు మళ్లింది. అనితర సాధ్యమైన రీతిలో నటించడానికి, అద్భుతమైన పాత్రలు పోషించడానికి తొలి అడుగు అక్కడే పడింది. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడం కోసం సైకిల్పై విజయవాడ వీధుల్లో ఇంటింటికి తిరిగి పాలు పంపిణీ చేసిన యువకుడు సూపర్ స్టార్ గా ఎదగడం చారిత్రాత్మక సంఘటన. 1942 మే 2వ తేదీన బసవతారకం గారితో ఆయన వివాహం జరిగింది. ఎంతో అణుకువ కలిగిన మహా ఇల్లాలామె. భర్తను ఆవిడ దేవుడిలా భావించేవారు. అంతటి ఇల్లాలు క్యాన్సర్ వ్యాధితో మరణిస్తే అంతటి కష్టం మరెవ్వరికీ రాకూడదు అననుకున్నారు అన్నగారు. అందుకే క్యాన్సర్ రోగుల కోసం భార్య పేరుతో ఓ వైద్యాలయం నిర్మించారు. నందమూరి నటసింహం బాలకృష్ణ సారథ్యంలో ఈ వైద్యాలయం సేవలందిస్తోంది. 1945లో గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చేరారు ఎన్టీఆర్. బిఏలో ఎకనామిక్స్ ఆయనకిష్టమైన సబ్జెక్ట్. కాలేజీలో ఎకనామిక్స్ అసోసియేషన్ కి ఎన్టీఆర్ సెక్రటరీగా పనిచేసిన సంగతి తెలిసిన వాళ్లు ఆ విషయాన్ని ముచ్చటించుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లోనే మిత్రులతో కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరుతో అమెచ్యూర్ డ్రామా గ్రూప్ స్థాపించారు ఎన్టీఆర్. చిత్ర పరిశ్రమలో తను హీరోగా ఎదిగిన తరువాత ఇదే పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి అద్భుతమైన చిత్రాలను తెలుగు జాతికి అందించారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఎన్టీఆర్ కి సినిమాల్లో ఆఫర్ వచ్చింది. తొలి సినిమా అవకాశం, అందులోనూ హీరో వేషం. మరొకరైతే ఎగిరి గంతేసేవారేమో. కానీ ఎన్టీఆర్ చదువు పూర్తయితే కాని సినిమాల జోలికి రాను అని ఖచ్చితంగా చెప్పేశారు.
డిగ్రీ పూర్తయిన తరువాత మిలిటరీలో కింగ్స్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి డెహ్రాడూన్కి వెళ్లడానికి ఎన్టీఆర్ సిద్ధమైన తండ్రి వద్దు అనడంతో ఆగిపోయారు. ఆ సమయంలోనే మన దేశం చిత్రంలో చిన్నదే అయినా కీలక పాత్ర ఉందని మద్రాసు రమ్మని దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ కబురు చేశారు. చిన్న పాత్ర అనేసరికి ఎన్టీఆర్ వెళ్లకుండా ఉండిపోయారు. అంతలో మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో నెగ్గి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. నెలకు 190 రూపాయల జీతానికి గుంటూరులో ఉద్యోగంలో చేరారు ఎన్టీఆర్. మన దేశం చిత్రంతో పాటు పల్లెటూరి పిల్ల చిత్రంలో హీరోగా అవకాశం రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు పయనమయ్యారు ఎన్టీఆర్. 1949లో విడుదలైన మన దేశం చిత్రంలోనే తొలిసారిగా ఆయన తెరపై కనిపించారు. పల్లెటూరి పిల్ల చిత్రంలో అక్కినేనితో కలిసి తొలిసారిగా నటించారు. ఎన్టీఆర్ సినీ జైత్రయాత్ర 1950లో ప్రారంభమై దాదాపు 3.5 దశాబ్దాల పాటు అజేయంగా కొనసాగింది. 2 ఏళ్ల పాటు బయట ఏ చిత్రంలోనూ నటించకుండా విజయా సంస్థకే పరిమితమవుతూ ఒప్పందం కుదుర్చుకున్నారు ఎన్టీఆర్. అద్భుతమైన చిత్రాలను తీసి గొప్ప నటుడిగా ఆయన్ను తీర్చిదిద్దింది విజయా సంస్థ. 1951లో ఎన్టీఆర్ 2 చిత్రాల్లో నటించారు. ఒకటి పాతాళ భైరవి కాగా మరొకటి మల్లీశ్వరి. ఒక సినిమా మాస్, మరొక చిత్రం క్లాస్. ఎన్టీఆర్ కెరీర్ కి దిశానిర్దేశం చేసిన సంవత్సరం ఇదే. తోటరాముడు తరహా పాత్రల్లో నటించాలా, నాగరాజు వంటి కళాత్మక పాత్రల్లో కొనసాగాలా అనే ప్రశ్న ఎదురైనప్పుడు వినోదాన్నే ఎంచుకున్నారు ఎన్టీఆర్. ఇక అక్కడ్నుంచి ఆయన పోషించిన పాత్రలన్నీ తోటరాముడి పాత్రకు కొనసాగింపు అనే చెప్పాలి. ఎన్టీఆర్ నట జీవితంలో కొత్త కోణం ఎదురులేని మనిషి చిత్రంతో మొదలైతే అడవిరాముడుతో అది విశ్వరూపం దాల్చింది. ఎన్టీఆర్ ని యంగ్ జనరేషన్ కి దగ్గర చేసిన చిత్రం అడవిరాముడు. తన అభిమానుల్లో కొత్త తరం వచ్చి చేరడంతో పూర్వ వైభవం పొందిన ఎన్టీఆర్ నంబర్ 1 హీరోగా కొనసాగారు. వేటగాడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి ఇలా వరుస హిట్స్ తో దూసుకెళ్లారు ఎన్టీఆర్. దర్శకుడు దాసరి రూపొందించిన బొబ్బిలి పులి చిత్రం ఆయన రాజకీయ జీవితానికి ఊపునిచ్చింది. 3.5 దశాబ్దాల తన నట జీవితంలో ఎన్టీఆర్ సాంఘిక చిత్రాల్లో నటించినప్పటికీ ఆయనకు అపారమైన పేరు తెచ్చినవి పౌరాణిక సినిమాలే. ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్రను అనితర సాధ్యమైన రీతిలో పోషించిన ఎన్టీఆర్ తెలుగువారికి ఆరాధ్య దైవమయ్యారు. 25 ఏళ్లలో 18 చిత్రాల్లో శ్రీకృష్ణుని పాత్రను పూర్తి స్థాయిలో పోషించడమే కాకుండా ఒకే ఆహార్యం, ఒకే వయస్సును ప్రతిబింబిస్తూ నటించడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఆయనకు ముందు తరువాత కూడా ఎందరో నటులు శ్రీకృష్ణుని పాత్ర పోషించినప్పటికీ ప్రేక్షకులు వారిలో దైవత్వాన్ని చూడలేకపోయారు. శ్రీకృష్ణుడి పాత్రలో నాజూకుగా, ఒద్దికగా ఒదిగిపోయే రామారావే దుర్యోధనుడిగానో రావణుడిగానో జూలు విదిల్చిన సింహంలా కనిపించడం చూసి విస్తుపోయిన వారెందరో. పరస్పర విరుద్ధమైన ఆ 2 పాత్రలను ఇద్దరు వేర్వేరు నటులు పోషించారా అని మెస్మరైజ్ చేసేలా ఎన్టీఆర్ నటన ఉండేది. అన్యులకు ఇది సాధ్యం కాని పని. సాత్విక పాత్రలు పోషించేటప్పుడు నిష్ఠగా ఉంటూ శాకాహారం తీసుకునేవారు రామారావు. యాంటీ హీరో పాత్రలు పోషించినప్పుడు మాత్రం విధిగా మాంసాహారం తీసుకునేవారు. ఇలా తన మీద తానే ప్రయోగాలు చేసుకుంటూ అద్భుత ఫలితాలు సాధించిన మహనీయుడు ఎన్టీఆర్. తనను ఆదరిస్తున్న తెలుగువారు అంటే ఎన్టీఆర్ కి ఎంతో అభిమానం. రాజకీయాల్లో రావడానికి చాలా కాలం ముందే ప్రజా హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఆయన. క్షామం, తుఫానులు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినప్పుడు వెంటనే నిధుల సేకరణ కోసం రంగంలోకి దిగిన తొలి తెలుగు సినిమా నటుడు ఎన్టీఆర్. 1952లో రాయలసీమ కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడినప్పుడు తోటి నటులతో ప్రదర్శనల ద్వారా ₹1,50,000 సమీకరించారు. 1965 నాటి ఇండో-పాక్ యుద్ధ సమయంలో జాతీయ రక్షణ నిధి కోసం ₹10 లక్షల సేకరించి నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి అందజేశారు. 1977లో దివిసీమకు ఉప్పెన వచ్చినప్పుడు తుపాను నిధికి ₹15 లక్షల సేకరించి ప్రజల అభిమానాన్ని రెండింతలు పొందారు. ఎప్పుడూ తన సినిమాలు, షూటింగ్స్ తో బిజీగా ఉండే ఎన్టీఆర్ జీవన యాత్రలో అతి ముఖ్యమైన మలిదశ 1982 మార్చి 29న ప్రారంభమైంది. ఆ రోజే ఆయన తెలుగుదేశం పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక రాజకీయ పార్టీకి తెలుగుదేశం అని పేరు పెట్టడం కొందరికి తమాషాగా అనిపిస్తే మరికొందరు మాత్రం అదేం పేరు అని విమర్శించారు. ఒక భాషకి, జాతికి సంబంధించిన పేరు కనుక కుదరదు అన్నారు
ఇంకొందరు. పార్టీ పేరు గురించి కోర్టులో సవాల్ చేయడానికి కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు సిద్ధమయ్యారు. కానీ ఎన్టీఆర్ చెలించలేదు. తెలుగుదేశం పేరు గురించి రాష్ట్రమంతా ఇలా చర్చ జరగడమే సూపర్ హిట్ అయింది అనడానికి నిదర్శనం అనుకున్నారు అంతే. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే తన ధ్యేయం అని ఎన్టీఆర్ ప్రకటించారు. అలా 40 ఏళ్ల కిందట పుట్టిన తెలుగుదేశం పార్టీతో తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం ఊపందుకుంది. 4 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ 3 ముఖ్యమంత్రుల్ని మార్చింది. తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం వంటి చర్యలతో విసిగి వేసారిన ఆంధ్రా ప్రజలకు ఎన్టీఆర్ ఒక ఆశాకిరణంలా కనిపించారు. ఒక కొత్త రూపంతో, కొత్త నినాదంతో, కొత్త ఒరవడితో వచ్చిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టిలేపారు. ఎన్టీఆర్ భావుకుడు, కళాకారుడు, చిత్రకారుడు కావడంతో తన పార్టీ చిహ్నాన్ని తానే రూపొందించారు. తెలుగుదేశం జెండాను పసుపు, ఎరుపు రంగులతో, గుడిసె, చక్రం, నాగలి గుర్తులతో రూపకల్పన చేశారు. జనాన్ని తన దగ్గరకు రప్పించుకునే బదులు తానే జనంలోకి వెళ్లాలి అని నిర్ణయించుకున్న ఎన్టీఆర్ ఇందుకోసం చైతన్య రథం సిద్ధం చేసుకున్నారు. గతుకుల రోడ్లు, డొంకలు, అడవులు, వాగులు అన్నింటినీ అధిగమించి మారుమూల పల్లెల్ని కూడా వదిలిపెట్టకుండా ఊరూరా తిరిగి ప్రచారం చేసేవారు ఎన్టీఆర్. ఆయనలా అన్నిసార్లు అంత విస్తృతంగా జనం మధ్యకు వెళ్లి ప్రచారం చేసిన రాజకీయ నాయకుడు మన దేశంలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే మరొకరు లేరు అని చెప్పాలి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ పాటలు పొలిమేరల్లో వినిపిస్తే చాలు గ్రామస్తులు ఎన్టీ ఓడొస్తున్నాడు అనుకుంటూ ఆయన్ని చూడ్డానికి పరుగులు తీసేవారు. ఎన్టీఆర్ ఏం చేసినా అది సంచలనమే. 100 ఏళ్ల చరిత్ర కలిగి ఇందిరాగాంధీ వంటి మేటి నాయకత్వం కలిగిన పార్టీని కేవలం 9 నెలలు కలిగిన పార్టీ చిత్తుగా ఓడించడం దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఓ సంచలనం. అలాగే అంతకుముందు ఎన్నడూ లేని విధంగా జనం మధ్య లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త రికార్డుని నెలకొల్పారు ఎన్టీఆర్. మహిళలు, వెనుకబడ్డ తరగతుల వారికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిత్వం ఒక తీయని కల. 2 రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో హక్కు, తెలుగు గంగ, మద్య నిషేధం, మండల వ్యవస్థ, బీసీలకు సంక్షేమ పథకాలు, బడుగు వర్గాల ఉద్ధరణకు కృషి, క్షామపీడిత ప్రాంతాల్లో గొట్టపు బావులు, ఇలాంటివన్నీ నందమూరి రాముడిని దేవుణ్ణి చేశాయి. బాలకృష్ణ అనే ఓ యువరత్నాన్ని ఎన్టీఆర్ తెలుగు జాతికి అందించారు. తండ్రి నుంచి వచ్చిన నటనతో పాటు క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ స్వీకరించిన నటసింహం బాలయ్య ఆ తండ్రికి తగ్గ తనయుడిగా అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్టీఆర్ మహాభినిష్క్రమణం జరిగి 27 ఏళ్లు కావస్తోంది. మహాత్ములకు మరణం లేదు అనంటారు. తెలుగు జాతి వెలిగేంత వరకు ఆయన జీవించే ఉంటారు. ఆయన రూపం ప్రతివారి కనుల ముందు నిలిచే ఉంటుంది. ఆయన మాట ప్రతి మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణితి